హాయ్ ఆల్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం త్రిబుల్ ఇచ్చే ల్యాప్టాప్స్ గురించి అయితే చూద్దాం. ఇన్ జనరల్ మీ అందరికీ తెలిసిందే 6 years ఫ్రీ ఎడ్యుకేషన్లో గివింగ్ ల్యాప్టాప్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్. అంటే మీ 6 years ఎడ్యుకేషన్లో మీకు హెల్ప్ అయ్యేలాగా మీకు ప్రతి ఇండివిజువల్కి అంటే ప్రతి పర్సన్కి వచ్చి ఒక ల్యాప్టాప్ అనేది ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ల్యాప్టాప్ అయితే నా ల్యాప్టాప్ ఇది. అండ్ మ్యాక్సిమం నేను ఈ ల్యాప్టాప్ నుంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ మీరు చూస్తున్న ఈ స్క్రీన్ కూడా ఈ ల్యాప్టాప్లోదే. అండ్ ఇదంతా కాదు కానీ విత్ రెస్పెక్ట్ నూజివీడు క్యాంపస్ చెప్తున్నా, ఐ డోంట్ నో అబౌట్ అదర్ క్యాంపసెస్. మేము 2020లో వచ్చాం కదా, మేము P1 చదువుతున్నప్పుడు మాకు అసలు ల్యాప్టాప్స్ ఇవ్వలేదు. అండ్ వెన్ వీఆర్ స్టడింగ్ P2 అరౌండ్ సెమ్ 1 ఎండ్లో అయితే మాకు ల్యాప్టాప్స్ అనేవి ఇచ్చారు. ప్రజెంట్ P1 స్టూడెంట్స్కి అయితే దే హ్యావ్ నాట్ ఎట్ గివెన్ ల్యాప్టాప్స్. అండ్ మీకు కూడా ఇస్తారు, కానీ ఇట్ మే టేక్ టైం. కానీ ఖచ్చితంగా చెప్పలేం మీరు రాగానే ఇచ్చేస్తారా అనేది చెప్పలేము. అండ్ వచ్చే ఒక ఎన్ని డేస్కి ఇస్తారా అనేది కూడా చెప్పలేం. ఆల్ దట్ డిపెండ్స్ అపాన్ ది టెండర్స్ అండ్ ఏవేవో వాళ్ళకి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం అయితే ఇస్తారు. కానీ కొంచెం కాదు, ఎక్కువ డిలే అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ P1 స్టూడెంట్స్ కూడా ల్యాప్టాప్స్ అనేవి ఇవ్వలేదు కాబట్టి సో డిలే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రజెంట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఒక నిమిషం. ఓకే, ప్రజెంట్ స్క్రీన్ మీద చూస్తుంది ల్యాప్టాప్స్తో పాటు మనకి ఏమేమి ఇస్తారు అనేది. ఇదిగోండి, ల్యాప్టాప్ ఛార్జర్ ఇచ్చారు, ల్యాప్టాప్ ఇచ్చారు అండ్ ల్యాప్టాప్ బ్యాగ్ ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ దిస్ ల్యాప్టాప్లో వచ్చేసి మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే, మామూలుగా ఇన్ జనరల్ వేరే ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే మన త్రిబుల్ ఇచ్చే ల్యాప్టాప్స్కి ఉన్న మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే 180 degrees స్క్రీన్ రొటేషన్ అయితే ఉంటుంది. అంటే ఇదిగోండి చూసారు కదా, మామూలుగా ఇది ఒక ప్లేన్ ఎలా ఉంటుందో ఒక 180 degreesలో ఆ విధంగా అయితే ఇక్కడ మామూలుగా మనం వీ కెన్ ఓపెన్ ల్యాప్టాప్ అప్ టు 90 degrees. ల్యాప్టాప్ స్క్రీన్ అనేది మనం 90 degrees వరకు ఓపెన్ చేయగలం. కానీ త్రిబుల్ మాకు కొత్తగా ఇచ్చిన ల్యాప్టాప్స్ అయితే 180 degrees వరకు ఓపెన్ చేయగలం. అండ్ మామూలుగా ల్యాప్టాప్స్ ఏ ప్రకారం ఇస్తారంటే, ఇప్పుడు E4 అంటే టోటల్ 6 years అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ బయటకు వెళ్ళిపోతారు కదా, ఆ బయటకు వెళ్ళిపోయిన స్టూడెంట్స్ యొక్క ల్యాప్టాప్స్ అనేవి నెక్స్ట్ P1 వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ మా ఇయర్కి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క ల్యాప్టాప్స్ అనేవి బాగా పాడైపోయినాయి కాబట్టి కొత్తగా టెండర్స్ వేసి కొత్త ల్యాప్టాప్స్ అనేవి ఇచ్చారు, లెనోవో ల్యాప్టాప్స్. అండ్ దీని జీబీ వచ్చేసి అరౌండ్ 4GB or 8GB, నేను కూడా అంత నోటీస్ చేయలేదు. దీంట్లో ఉంటుంది, డీటెయిల్స్లో చూద్దాం. అండ్ ఏమేమి పోర్ట్స్ ఇస్తారో మనం చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఛార్జింగ్ పోర్టు, ఇక్కడ కర్సర్ ఉంది కదా, ఇది ఛార్జింగ్ పోర్టు. ఈ చిన్న లైట్ వచ్చేసి ఛార్జ్ ఎక్కుతుందో లేదా ఇండికేషను. ఇది వచ్చేసి ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి HDMI పోర్టు అంటే ప్రొజెక్టర్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇదేమో USB పోర్ట్ 1, ఇదేమో USB పోర్ట్ 2 అంటే ఏదర్ పెన్ డ్రైవ్ ఆర్ మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇదేమో C టైప్ కనెక్టర్. అండ్ ఇది వచ్చేసి ఇయర్ ఫోన్స్ ప్లగిన్ చేసుకోవడానికి అయితే ఈ పోర్ట్. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఓకే, జస్ట్ ఏ సెకండ్. ఇదిగోండి, మా అప్పుడు ఇచ్చారన్నాను కదా ల్యాప్టాప్స్, ఇవైతే అరౌండ్ 10,000 ల్యాప్టాప్స్ వరకు అయితే తీసుకొచ్చారు. అంటే టోటల్ 4 క్యాంపసెస్ మీద 10,000 ల్యాప్టాప్స్ అయితే ఆర్డర్ ఇచ్చి అయితే తీసుకొచ్చారు. ప్రతి ఇండివిజువల్ క్యాంపస్ దగ్గర అన్లోడింగ్ చేస్తున్నప్పుడు ఇది ఒక ఫోటో, ఒక బాక్స్లో ఒక ల్యాప్టాప్ ఉంటుంది. ల్యాప్టాప్ కాస్ట్ అకార్డింగ్ టు ద కవర్ బాక్స్. అంటే మాకు కవర్ బాక్స్ అదే ల్యాప్టాప్స్ ఇచ్చినప్పుడు మామూలుగా దానిపైన బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ ప్రకారం చూసుకుంటే దీని కాస్ట్ వచ్చేసి 56,000 అని అయితే మెన్షన్ చేశారు. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. కానీ ఇంత 56 ఉండదు, ఎందుకంటే బల్క్గా తెచ్చారు. అండ్ బయట వాటితో కంపేర్ చేస్తే అంత అడ్వాన్స్డ్ కూడా ఉండవు కాబట్టి అంత ఉండదు. ఇదిగోండి, ఇట్స్ జస్ట్ అన్ అన్బాక్సింగ్ వీడియో, చెక్ చేయండి. ల్యాప్టాప్ డబ్బా అది, ఇది వచ్చేసి ల్యాప్టాప్. అంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది త్రిబుల్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ ల్యాప్టాప్స్ అని అయితే అనుకుంటారు. ఫ్రీ ల్యాప్టాప్సే, కానీ ఆఫ్టర్ 6 years మీరు ఈ ల్యాప్టాప్స్ అనేవి కాలేజీకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీరు సబ్మిట్ చేస్తేనే మీకు చివరిలో మీరు ఈ ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ చేస్తేనే మీకు చివరిలో వాళ్ళు TC ఇటువంటి కట్టేస్తారు ఆఫ్టర్ యూ గైస్ కంప్లీటెడ్ యువర్ E4. ఇదిగోండి 180 degrees మీకైతే స్క్రీన్ ఓపెన్ చేసి చూపించాను నేను. బ్యాక్ సైడ్ కూడా చూద్దాం మొత్తం పోర్ట్స్. ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు చెక్ చేయండి. మామూలుగా ఇక్కడ USB పోర్ట్స్ ఉన్నాయి కదా, 2 types ఆఫ్ USB పోర్ట్స్, USB 1, USB 2 పోర్ట్. అండ్ దీంట్లో మీరు యూ కెన్ ఈవెన్ ఛార్జ్ యువర్ మొబైల్స్. కానీ మామూలుగా
మొబైల్ అడాప్టర్స్ ఉంటాయి కదా, వాటితో కంపేర్ చేస్తే ఇవి చాలా తక్కువ స్పీడ్తో ఛార్జ్ అనేది అవుతాయి మొబైల్స్. అంటే జస్ట్ మీకు తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే జస్ట్ వాళ్ళకి చెప్తారని అంతే. ల్యాప్టాప్ కూడా చూడడానికి పెద్దగా ఉండదు, మీకు మేబీ స్క్రీన్లలో పెద్దగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ బయట మామూలు కంపెనీ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, అంటే ఇది కూడా కంపెనీ, ఇది అంత కంపెనీ అని అయితే నేను చెప్పను, కానీ బయట ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం అంత ఉండదు. నేను చెప్పేది ఏంటంటే మీరు త్రిబుల్ ల్యాప్టాప్స్ ఇస్తారనో లేదా చదవకపోయినా జాబ్ వచ్చేస్తుందనో, త్రిబుల్ వెళ్తే ఖచ్చితంగా జాబ్ తోటి బయటకు వస్తామనో, ఇటువంటి ఫ్యాక్టర్స్ లేదా ఇటువంటి కొన్ని విషయాలను బేస్ చేసుకుని అయితే మీరు త్రిబుల్ అయితే రావద్దు. ఎందుకంటే ఆల్ దోస్ ఆర్ ఫాల్స్ అజంప్షన్స్. ఎందుకంటే మీరైనా ఈ వీడియో చేస్తున్న నేనైనా అండ్ ఆల్రెడీ ప్లేస్మెంట్ తెచ్చుకున్న వాళ్ళైనా కానీ వాళ్ళకి జాబ్ వచ్చిందంటే కారణం ఓన్లీ దేర్ హార్డ్ వర్క్ అండ్ దేర్ ఇచ్చిన ఎఫర్ట్స్, అంతే. కానీ ఇద్దరు త్రిబుల్ జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చినాయా ఆర్ఎల్స్ లేదా ల్యాప్టాప్స్ అవ్వడం వల్ల ప్లేస్మెంట్స్ వచ్చినాయి అంటే దట్స్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. అండ్ వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఒక విధంగా, ఎందుకంటే మామూలుగా మనం రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ల్యాప్టాప్స్ ఎఫోర్డ్ చేయాలంటే అంతలా ఎఫోర్డ్ చేయలేం. కానీ వీళ్ళ వెన్ కంపేర్ టు అదర్ కాలేజెస్ ఫ్రీ ఎడ్యుకేషన్స్తో పాటు ఈ 6 years ల్యాప్టాప్స్ ఇచ్చి మామూలుగా ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కోర్సెస్ నేర్పిస్తున్నారంటే దట్స్ వెల్ అండ్ గుడ్. వాళ్ళు నేర్పించకపోయినా ల్యాప్టాప్ మీకు ఇచ్చి అండ్ ఫర్దర్గా మీరు ఏం చేసుకోవాలనే నాలెడ్జ్ మీకు ఉంటే కనుక మీరే నేర్చుకోవచ్చు. సో నేను చెప్పబోయే విషయం ఏంటంటే మీరు ల్యాప్టాప్స్ ఇస్తున్నారను లేదా త్రిబుల్ సీట్ వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుందని అయితే మీరు రావద్దు. అండ్ మీరు మామూలుగా యూట్యూబ్లో చూసి ఉంటారు, మన ఛానల్లోనే ఉంది ఒక వీడియో, అంటే ఒక అన్నయ్యకి ఏడాదికి 1.1 కోటి జీతం అనే వీడియోతో అనే క్యాప్షన్తో ఒక వీడియో అయితే చేశాను. దాంట్లో మీరు చూసుకుంటే ఆ అన్నయ్యకి ఇక్కడ త్రిబుల్ న్యూస్ వీడ్ ఆ అన్నయ్య ఇక్కడ త్రిబుల్ న్యూస్ వీడ్లో చదవడం వల్ల ఆ అన్నయ్యకి ఆ 1.1 crore ప్యాకేజ్ వచ్చిందంటే దట్స్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. ఆ అన్నయ్య మామూలుగా ఎక్స్టర్నల్గా కోర్సెస్ గట్రా నేర్చుకుని బయటికి వెళ్ళిపోయి తర్వాత ఆ అన్నయ్య ఫర్దర్గా డెవలప్ అయ్యాడు, అంతే కానీ ఆన్ క్యాంపస్లో అయితే రాలేదు. సో అది కంప్లీట్లీ హిజ్ ఓన్ హార్డ్ వర్క్. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ సపోర్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఫ్యాకల్టీ అనే వాళ్ళు జనరల్ బయట ఫ్యాకల్టీస్ లాగా ఉంటారు కదా, వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటాయి కానీ వాళ్ళని తీసుకోరు. సో వాళ్ళ గైడెన్స్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది. సో మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద నాలెడ్జ్ ఉంటే మీరు ఫ్యాకల్టీ గైడెన్స్ తీసుకొని మీరు ఆ ఫ్యాకల్టీ గైడెన్స్ ప్రకారం వెళ్తే కనుక యూ కెన్ అచీవ్ గ్రేట్ థింగ్స్. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే టు యూ ఆల్. అండ్ ఈ వీడియో అయితే యూజ్ అయింది అనుకుంటున్నాను, ఎందుకంటే త్రిబుల్ అనగానే ఫస్ట్ ల్యాప్టాప్స్ అంటారు. సో ల్యాప్టాప్స్ మీద అయితే వీడియో చేశాను. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ పిన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్ గైస్. బాయ్.